హాయ్ స్టూడెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ 2016లో జరిగిన గణతంత్ర దివస గణతంత్ర దివస ఉత్సవములకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? 2016లో జరిగిన గణతంత్ర దివస ఉత్సవములకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఫ్రాంకోయిస్ హోలాండే. 2014-15వ సంవత్సరంలో భారతదేశపు స్థూల జాతీయోత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు ఎంత? 2014-15వ సంవత్సరంలో భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు ఎంత? 7.3%. ఇటీవల వార్తలలో వినిపించిన అలెప్పో అను ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అను ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? సిరియా. భారతదేశము తర్వాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దేశం ఏది? భారతదేశము తర్వాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దేశం వెనిజులా. సూపర్ వ్యూ-1 అనే జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహములను ఏ దేశం ప్రయోగించినది? సూపర్ వ్యూ-1 అను జత రిమోటింగ్ సెన్సింగ్ ఉపగ్రహములను ఏ దేశం ప్రయోగించినది? చైనా. డిసెంబర్ 2016లో జరుపుకున్న ప్రపంచ మానవ హక్కుల దినం యొక్క ముఖ్య అంశం ఏమిటి? డిసెంబర్ 2016లో జరుపుకున్న ప్రపంచ మానవ హక్కుల దినం యొక్క ముఖ్య అంశము ఏమిటి? ఈరోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాము. హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరపబడుతుంది? హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరపబడుతుంది? నాగాలాండ్. జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుటకు కారణము? జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుటకు కారణము ఆ రోజున పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా జరిపినారు. సో జాతీయ సాంకేతిక దినాన్ని మే 11న జరుపుటకు కారణం ఏంటండి? పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా జరిపినారు ఆ రోజున. సంతారా అనే అమరణ ఉపవాస దీక్ష ఈ మతము వాళ్ళ ఆచారము? సంతారా అనే అమరణ ఉపవాస దీక్ష ఏ మతము వాళ్ళ ఆచారము? జైన మతం వాళ్ళకి సంబంధించిన. ప్రపంచ చదరంగపు విజేత అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశపు వాడు? ప్రపంచ చదరంగపు విజేత అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశపు వాడు? నార్వే. FICN అనగా ఏమి? సో FICN అంటే ఏంటండి? ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ని FICN అంటారు. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వాటా ఎంత? 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వాటా ఎంత? 4.305%. డిసెంబర్ 2005లో ప్యారిస్లో వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ విషయంలో అంగీకారం వచ్చింది. డిసెంబర్ 2015లో ప్యారిస్లో వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ విషయంలో అంగీకారం వచ్చింది. దేశంలో నిర్ణయించబడిన వాటాలు. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించి ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహం ఈ కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలువబడింది. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించి ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహం ఈ కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలువబడుతుంది. ఇండిగో. జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరం దగ్గరలో ఉంది? జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరమునకు దగ్గరలో ఉంది? తిరుపతి.
సెకండ్ హ్యాండ్ టైమ్ అను నోబెల్ పురస్కారము గెలిచిన పుస్తకం యొక్క విషయము. సెకండ్ హ్యాండ్ టైమ్ అనే నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకం యొక్క విషయము. సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాలు. సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాలు. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. ఈ కింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోబడదు. ఈ కింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోబడదు. ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు. టి.ఎం. కృష్ణ గారికి మొగస్సే పురస్కారం 2016లో ఈ కింది కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. టి.ఎం. కృష్ణ గారికి మొగసెసే పురస్కారము 2016లో ఈ కింది కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి. సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి. ఈ కింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన స్థాపకులలో ఒకరైన వారు ఎవరు? ఈ కింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన స్థాపకులలో ఒకరైన వారు ఎవరు? బెజవాడ విల్సన్. బెజవాడ విల్సన్. దిల్మా రౌసఫ్ వార్తలలో ఉండుటకు కారణము. దిల్మా రౌసఫ్ వార్తల్లో ఉండుటకు కారణము సెనెట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుండి తొలగించుట. సెనెట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుండి తొలగించుట. బ్రెక్సిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఈ కిందది జరగలేదు. బ్రెక్సిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఈ కిందది జరగలేదు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినది. జూన్ 2015లో గ్రీస్ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ కింది విషయాన్ని నిర్ణయించుటకు జరిగింది. జూన్ 2015లో గ్రీస్ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ కింది విషయాన్ని నిర్ణయించుటకు జరిగింది. ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా? ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా? భారతదేశం నుండి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? భారతదేశం నుండి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? ఇంగ్లీష్ గ్రామము. గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంకు సమానమైన పురస్కారంగా భావించబడేది. గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంకు సమానమైన పురస్కారంగా భావించబడేది ఫీల్డ్స్ మెడల్. ఫీల్డ్స్ మెడల్. ఒబామా కేర్ అనగా? ఒబామా కేర్ అనగా సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టము. సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టము. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లాగార్డ్. రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ అన్సారీ. హాఫ్ లయన్ అను పుస్తకము ఎవరి గురించి రాయబడింది? హాఫ్ లయన్ అను పుస్తకము ఎవరి గురించి రాయబడింది? పివి నరసింహారావు. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామము. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామము ఆకోదర. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలో అనువర్తనము కింది దాని మీద ఆధారపడి ఉంది. భీమ్ అను చరవాణిలో అనువర్తనము కింది దాని మీద ఆధారపడి ఉంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేసినారు? భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేసినారు? కాన్పూర్. 5వ భారత అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది?
ఐదవ భారత అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? మస్కట్‌లో. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం యొక్క ఉద్దేశ్యము ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడము. ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడము. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారులు ఎవరు? రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారులు జి. సతీష్ రెడ్డి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్తుకు కాంస్య పతకాన్ని రజత పతకంగా పై స్థాయికి మార్చుటకు ఈ కింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడము కారణము. ఎవరతను? బెసిక్ కుదుకో. భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి ఎవరు? భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి బిఎస్ ధనోవా. భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశము ఎక్కడ జరిగింది? భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశము ఎక్కడ జరిగింది? తిరువనంతపురం. జనవరి 2017న ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్‌కి లభించిన బంగారు పతకము ఏ ప్రాజెక్టు వలన లభించింది? జనవరి 2017న ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్‌కి లభించిన బంగారు పతకము ఏ ప్రాజెక్టు వలన లభించింది? ఆధార్‌తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ. భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హృదయ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పట్టణంలో ఉంది. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హృదయ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పట్టణంలో ఉంది? అమరావతి. బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్ట్. బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్ట్ బెట్టింగ్‌ని న్యాయబద్ధం చేయాలని సూచించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016వ సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికిచ్చారు? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016వ సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని పివి సింధుకి ఇచ్చారండి. ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్. రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? దీననాథ్ భార్గవ. తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారము ఎవరు గెలుచుకున్నారు? తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారము ఎవరు గెలుచుకున్నారు? పాపినేని శివశంకర్. చిరహరితే అనగా ఏమి? చిరహరితే అనగా ఏమి? కేరళలో కనుగొన్న చెదల జాతిని చిరహరితే అంటారు. ఏ దేశము కబడ్డీ ప్రపంచ కప్ 2016ను గెలుచుకుంది? భారతదేశము. సో, ప్రపంచ కబడ్డీ కప్ 2016ని గెలుచుకుంది ఏ దేశం అండి? భారతదేశము. 2016 సంవత్సరానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ కృషి పురస్కారంను జాతీయ స్థాయిలో గెలుచుకున్న వారు ఎవరు? 2016 సంవత్సరానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ కృషి పురస్కారంను జాతీయ స్థాయిలో గెలుచుకున్న వారు కృష్ణ యాదవ్. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి పేరేంటి? సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయము. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ 2017 క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఒక ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే అండి, ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అయినట్టయితే ఈ 50 బిట్స్‌లో 20 బిట్స్ ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు.
50 బిట్స్‌లో 20 బిట్స్ ఆల్రెడీ అన్నీ నా వీడియోస్ అన్నీ చూసుంటే ఖచ్చితంగా 50 బిట్స్‌లో 20 బిట్స్ వచ్చాయండి. మోర్ థాన్ 20 బిట్స్.